సిద్దిరాజు కండిగ గ్రామంలో రిటైర్డ్ టీచర్ జయరామరాజు ఆధ్వర్యంలో జీవుల రక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాంసాహారం మానేసి శాకాహారులుగా మారదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. ప్రజాభవన్లో నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముగిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో షేర్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలను దోచుకుని తిన్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపులో మగ ఒంటరి ఏనుగు జాడ కానరావడం లేదని సిపిఎం జిల్లా అధ్యక్షుడు కొల్లి సామమూర్తి కోమరాడలో అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్లో ఓ వ్యక్తి ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ను రైడర్ అడగ్గా అతను తిరస్కరించడంతో కస్టమర్ను రైడర్ బైక్పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్లాడు. వలిగొండ మండలం వేములకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశెనగను సాగు చేసిన రైతులు ధర తగ్గడంతో ఆందోళన చేపట్టారు. అచ్చంపేట కల్వకుర్తి మార్కెట్ యార్డ్లో ధర్నా నిర్వహించి వ్యాపారస్తులకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్లోని సత్నాలో ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మరో వ్యక్తి సహాయంతో వృద్ధుణ్ణి బైక్పై కూర్చోబెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి నేరుగా బైక్ను తీసుకెళ్లడంతో అందరూ అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్నం నుండి బయలుదేరిన కరణ్ మహారాజ్ పాదయాత్ర దిండిలో స్థానికుడైన 80 ఏళ్ల వృద్ధుడు అతి ఉత్సాహంగా పాదయాత్ర చేయడం అందరినీ అలరిస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గాతండ గ్రామ పంచాయతీ పరిధిలో కిరాణా షాప్లో దొంగలు దొంగతానికి ప్రయత్నించారు. ఇంటి యజమాని అరిచేసరికి పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తలమడుగు మండలం ఆర్లీ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మంజూరైన 4 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులను జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి భూమి పూజ చేసి ఆదివారం ప్రారంభించారు. 6 గ్యారంటీలు ముఖ్యం కాదని, పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ కావాలని, గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమిళనాడులోని తిరుచి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్ కండక్టర్పై 5 వ్యక్తులు దాడి చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలు తాను దిగాల్సిన స్టాప్ కంటే కొంచెం ముందుకు వెళ్లి బస్సు ఆగిపోవడంతో వివాదం మొదలైంది. కాగజ్ నగర్ మండలం తుంగమడుగు గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో ప్రమాదం పొంచి ఉంది. గ్రామస్తులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు సరైన అవగాహన లేక రైతు ఇరిగిల్లా లక్ష్మి ఇంటిపై నుండి విద్యుత్ తీగలు లాగారని, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ అట్టడుగున వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి జావేద్ తెలిపారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ సెల్ అధ్యక్షులు వీరభద్రంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 95 ఏళ్ల వయసులో కూడా కారు నడపడం నేర్చుకుంటున్న ఓ వృద్ధురాలు ఓ వీడియోను షేర్ చేశారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ భామ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో సొంత మనవడు తనకు డ్రైవింగ్ నేర్పిస్తూ ఉండడంతో ఆమె చాలా బాగా డ్రైవింగ్ చేయడం విశేషం. బీసీల ద్రోహి చంద్రబాబు అని గుడిపాల మండల బలిజ సంఘం నాయకులు బాలాజీ విమర్శించారు. గుడిపాల మండలం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టల్ పరిసరాలన్నీ కంపు వాసన వెదజల్లుతూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా కనీసం పట్టించుకున్న నాదుడే కరువయ్యారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్లో రన్అట్ను నాట్అవుట్గా ఇచ్చిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది. 18వ ఓవర్లో జాన్సన్ వేసిన బంతికి విండీస్ ప్లేయర్ జోసెఫ్ పరుగుకు ప్రయత్నించి రన్అట్ అయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ కురిసిన అకాల వర్షం రైతుల వెన్నువిరిచింది. ప్రభుత్వం అధికారులచే సర్వే చేపట్టి తమకు నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. నర్సరావుపేటలో వైసీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వేసవి కాలంలో ఆరంభంలో దినమంతా ఎండలు దంచి కొడుతుండగా భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రెసిడెన్షియల్ పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి అనారోగ్యం బారిన పడిన పిల్లలకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.